మరి వారి ఫెయిల్యూర్స్‌ని తీసుకొని మీరు ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా బీజేపీ పార్టీ తరపు నుంచి నాయకులు కనిపించట్లేదేంటి అనేటటువంటి ఒక వాతావరణం కూడా ప్రజల్లో కనిపిస్తోంది. సో ప్రతిరోజు ఉద్యమాలు, గొడవలు కాదు, సమస్యలున్నా కాడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. ఉదాహరణకు మూసీ పునరుద్ధరణ చేస్తామన్నారు. మూసీ పునరుద్ధరణ మేము వ్యతిరేకించట్లేదు. కానీ మూసీలో సంవత్సరాల కొద్దీ, దశాబ్దాల కొద్దీ అక్కడ ఇల్లు కట్టుకొని నివసిస్తున్నట్టు పేదోడికి ఇల్లు ఇవ్వకుండా మాట్లాడితే సబర్మతి లెక్క శుద్ధి చేస్తాం, గాంధీనగర్లో చేసిరు, గుజరాత్లో చేసిరు అని మాట్లాడతారు. గుజరాత్లో చేసినప్పుడు, సబర్మతి చేసినప్పుడు అక్కడ ఉన్న పేద ప్రజలకు ముందు ఇల్లు కట్టించి వాళ్ళు అక్కడి నుంచి తీసుకుపోయి ఆ పేద ప్రజలను ఆ ఇళ్లలో ఉంచినాక సబర్మతి రిపేర్ స్టార్ట్ చేసినారు. వీళ్ళు మూసి కడతాం, ఢిల్లీ పైసలు ఇస్తలేదంటారు. కానీ ఆ మూసీలో రేకులు వేసుకొని దశాబ్దాల కొద్ది ఉండి అక్కడే పిల్లల్ని, కానీ ఆ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయితే 2-3 తరాలు అక్కడే ఉంటున్నప్పుడు వాళ్ళకి ఉపాధి కల్పించకపోవడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడేది భారతీయ జనతా పార్టీ, కొట్లాడేది కూడా భారతీయ జనతా పార్టీ. అందుకనే చదువుకున్నటువంటి మేధావులంతా మా వైపే ఓట్లేస్తూ ఉన్నారు. ఓకే. తీన్మార్ మల్లన్నని బీజేపీ పార్టీ బాగా వెనకేసుకొస్తోంది అన్నట్టుగా వినిపిస్తోంది. అంటే మీరు బీజేపీలోకి ఆయన్ని ఆహ్వానిస్తున్నట్టుగా భావించవచ్చా? సో అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. ఆయనను ఎందుకు సస్పెండ్ చేసినారు, ఎందుకు ఇది చేసినారు అనేది మనకు సంబంధం లేని విషయం. వారు జాయిన్ అయితే అంటే అప్పుడు తప్పకుండా ఆలోచిస్తాం. ఇప్పుడైతే అట్లాంటి ప్రతిపాదనలు ఏమున్నట్టు నాకు తెలియదు. సీఎంని మార్చడానికి మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణకి వచ్చారు అన్నట్టుగా బీజేపీ పార్టీ ప్రతినిధులు, తెలంగాణ బీజేపీ పార్టీ ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు. దీనికి ఏమంటారు? నేను వినలేదు అట్లాంటి మాటలు. అయితే మా వాళ్ళు ఎవరు మాట్లాడినట్టు నేను వినలేదు. ముఖ్యమంత్రిని ఉంచుతారా మారుస్తారా అనేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అంతర్గత వ్యవహారం. మారితే అప్పుడు ఆలోచిద్దాం.